మళ్ళీ కేక్ చేసా ఆ మార్బల్ కేక్ ఆ కేక్ చేసినట మార్బల్ కేక్ అంటే చాలా బాగుంటుంది. ఆ అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు కేక్ చేయబోతున్న స్పెషల్గా 50 సబ్స్క్రైబర్స్ అయినందుకు గాను ఈ కేక్ తయారు చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అండి. ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. కేక్ చాలా బాగుంది. పిల్లలతో కలిసి ఈ కేక్ తయారు చేశాను. ఒకసారి అయితే చూడండి. ఈరోజు మా అత్త అయితే డెలిషియస్ కేక్ చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ ఉంది. థ్యాంక్ యూ రిష్ట. అంతేనా గురుగారు? అవును, నీ అంతే ఉందంట. దీనికి కావాల్సిన పదార్థాలు: షుగర్ 1 బౌల్, మైదా, టూటీ ఫ్రూటీస్, X4, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. వీటిని చాక్లెట్స్ ఈ విధంగా మా చిన్నోడు డెకరేట్ చేసి పెట్టారు. ఈ విధంగా ఫోటో తీ మమ్మీ అనుకుంటా. ఈ కేక్ చాలా టేస్టీగా ఉందండి, డిఫరెంట్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి ఒక బౌల్ తీసుకొని 4 eggs వరకు తీసుకున్నాం కదా, ఒక్కొక్కటిని ఇలా బీట్ చేసి 4 eggsని ఎల్లోతో సహా ఈ విధంగా 4 eggsని వేసుకోవాలి. ఈ 4 eggs కూడా పిల్లలు తలా ఒకటి కట్ చేసి ఈ విధంగా అందులో వైట్ పైన ఉన్న వైట్ కూడా పడేలాగా వేశారు. మళ్ళీ లాస్ట్లో నేను తీసుకొని మిగతా ఎగ్స్ని కట్ చేశాను. ఇలా అయినా ఎగ్స్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో నైనా ఈ విధంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఎగ్స్ని వేసుకొని దాంతోపాటు షుగర్ 1 బౌల్ వేసుకోవాలి. అంటే ఇంచుమించు 4 స్పూన్స్ వరకు షుగర్ ఉంటుంది. షుగర్ వేసుకొని ఈ రెండింటిని బాగా కలిసే వరకు మిక్సీలో వేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాదాపుగా ఒక 15 మినిట్స్ వరకు బీట్ చేయాలి ఫాస్ట్గా. నేనైతే మిక్సీ జార్లో వేసి తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక చిన్న బౌల్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ వేసుకున్నాను. దాంతోపాటు మిల్క్ తీసుకోవాలి. ఈ మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ అయినా పర్వాలేదు, పచ్చిపాలైనా పర్వాలేదండి ఇందులో తీసుకోవడానికి. ఆయిల్ వేసాను. దాంతోపాటు మిల్క్ ఒక చిన్న గ్లాసుడు వేసుకోవాలి. వీటిని మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవడం వలన ఈజీగా ఈ బ్లెండ్ అనేది అవుతుంది. హ్యాండ్ బ్లెండర్తో అయితే చాలా టైం పడుతుంది. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవాలి. దీనిలోనే పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను, ఎగ్ స్మెల్ అనేది రాకుండా. మళ్ళీ ఒకసారి ఇది వేసుకున్నాక మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసుకొని మైదా పిండి 1 కప్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పాచులాతో ఈ విధంగా మెత్తగా ఈ విధంగా తిప్పుతూ క్రీమీ స్ట్రెచర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా క్రీమీ స్ట్రెచర్ వచ్చేస్తుంది. మనం ఇలా పైకి తీసి చూసినట్లయితే రిబ్బన్ లాగా వస్తుందన్నమాట. ఇది ఇంతవరకు రెడీ అయింది. ఇప్పుడు ఒక అమూల్ బటర్ తీసుకుంటున్నాను. కేక్ ప్యాన్లో మనం కింద అప్లై చేసుకోవడానికి
అమూల్ బటర్ తీసుకుంటున్నాను. దీన్ని కేక్ ప్యాన్కి చుట్టూతా కింద వైపు అప్లై చేసుకోవాలి. దీనిలోనే మైదా పిండి వేసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా ఉంచుకోవాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన మిశ్రమాన్ని వేయాలి కదా, కింద అంతా అంటుకోకుండా ఆ విధంగా మైదా పిండి వేసుకోవాలి. దీనిలోనే వేసిన మిశ్రమాన్ని వేయాలి. మిక్సీ జార్లో తీసుకున్న మిశ్రమాన్ని వేసి కొంచెం బేకింగ్ సోడా వేయడం వలన మన కేక్ అనేది ఉబ్బుతుంది. ఈ విధంగా అయినా కలిపి పెట్టుకున్న కేక్ ప్యాన్లోది అవెన్లో 45 మినిట్స్ టైం పెట్టుకోవాలి. అండ్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర హీట్ చేసుకోవాలి. ఇది 45 మినిట్స్ వరకు కేక్ అవుతుంటుంది. ఈలోపు మనము క్రీమ్ తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఐసింగ్ షుగర్, వైపుడ్ క్రీమ్ పౌడర్. ఇవి షాప్లో దొరుకుతాయండి. ఈ విధంగా లోపల ప్యాకెట్స్ ఉంటాయి. ఐసింగ్ షుగర్ మొత్తం ప్యాకెట్ వేసుకున్నాను. క్రీమ్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీనిలోనే మనము కూల్ మిల్క్ తీసుకోవాలి. మనకి ఫ్రిడ్జ్లో పాలు లేనప్పుడు ఈ విధంగా కొన్ని పాలల్లో ఐస్ క్యూబ్స్ 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకున్నట్టయితే మనకి పాలు అనేవి చాలా చల్లగా అవుతాయి. ఈ పౌడర్లో ఈ పాలు కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పుకుందాము. ఇది క్రీమ్ అనేది పైన మన కేక్ పైన క్రీమ్ అనేది తయారు చేసుకోవడానికి ఈ విధంగా క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు అవెన్లో నుంచి కేక్ తీసినట్లయితే మనం స్పూన్ పెట్టినట్టయితే చుట్టుపక్కల అంటకుండా ఉన్నట్టయితే అది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇప్పుడు మనం చుట్టుపక్కన ఉన్న లేయర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో మనం ఈ కేక్ని వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఓవెన్లో చాలా బాగా రెడీ అయింది కేక్. దీనిపైన షుగర్ వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ వేసుకోవడం వలన మనం ఇంతవరకు చేసుకొని కేక్ అయినా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనిపైన క్రీమ్ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చుట్టూతా తిప్పుతూ కేక్ మీద అప్లై చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కేక్ మీద. మన బర్త్డేస్ కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసి పెట్టాము పిల్లలకి అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విధంగా చుట్టూతా అప్లై చేసుకోవాలి క్రీమ్ అనేది. ఇంకా మా చిన్నోడు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. చుట్టూతా క్రీమ్ అప్లై చేసేసాడు. ఇప్పుడు మనకి ఈ విధంగా కావాలంటే ఆ విధంగా పైన డెకరేట్ చేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీస్తో శ్రీ కిచెన్స్ అనేది రాస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన నేమ్ అనేది రాసుకొని ఈ విధంగా పిల్లలకి ఇవ్వండి. చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. అంతే, కేక్ రెడీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe my channel and watch my videos. Thank you so much to all my subscribers.